దీనికి మించిన స్వర్గం ఉందని, అక్కడ పాల సముద్రాలుంటాయని, మధుపానం నదుల్లో ప్రవహిస్తుంది అని, 72 కన్యలు దొరుకుతారని ఎవడైనా అంటే వాడంతా అబద్ధాల కోరు ప్రపంచంలోనే లేడని అర్థం కదా. ఇదే మేము నిరంతరం చెప్తూనే ఉన్నామండి. ఇంతటి ప్రకృతి సౌందర్యంతో నిండి ఉన్నటువంటి ఈ భూమిలోని ఈ స్వర్గాన్ని కాదని, ఎక్కడో లేనటువంటి ఒక స్వర్గం ఉందని, అక్కడ కామదాహంతో కన్యలుంటారని, మత్తుదాహంతో మధుపాన సముద్రాలు పొంగి పొంగుతాయని ఆశలు చూపించి, అందమైన ప్రకృతితో నిండి ఉన్నటువంటి ఈ ప్రకృతి సౌందర్యాన్ని, ఈ భూమిలోని స్వర్గాన్ని, ఈ అందమైనటువంటి ప్రకృతిని, ఈ ప్రవహించే నదుల లేలేత సవ్వడిని, ఈ పక్షుల కిలకిల రావాల్ని, ఈ హిమ పర్వతాల సౌందర్యాన్ని, ఈ జంతువుల నాట్యాల్ని, ఇంతటి ప్రకృతి అందంతో కూడుకున్నటువంటి ఈ స్వర్గాన్ని కాదని, మరేదో స్వర్గం ఉందని, లేనటువంటి దాన్ని ఆశలు చూపించి, ఈ అందమైనటువంటి భూమిలోని ఈ స్వర్గాన్ని రక్తసిక్తం చేయిస్తూ, లేనిపోని ఊహా ప్రపంచంలో వాళ్లను రంజింపచేస్తూ, వాళ్ల చేత ఈ అందమైనటువంటి భూమిలోని ఈ స్వర్గాన్ని రక్తసిక్తం చేయిస్తూ, వాళ్ల స్వార్థం కోసం, వాళ్ల లాభం కోసం తిరుగుతున్నటువంటి ఈ దుర్మార్గులను, దుష్టులను, దురహంకారులను జ్ఞానోదయం చెయ్యాలి.